హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. Ryzen 7 7000 సిరీస్ ల్యాప్టాప్ని నేను కేవలం 38,000 రూపాయలు కొన్నాను. యాక్చువల్గా చెప్పాలంటే 37,000 చిల్లరకి అయితే కొన్నాను. ఆ ప్రైస్ రేంజ్లో Ryzen 7 7000 సిరీస్ ల్యాప్టాప్ ఎలా వచ్చింది? ఎస్, ఇది ఒక మంచి డీల్ అనమాట. ఫ్లిప్కార్ట్లో చాలా మంచి డీల్ వచ్చింది. అది వచ్చినప్పుడు నేను ఇమీడియట్గా పర్చేస్ చేశాను. మీకు చెప్పాను ఆల్రెడీ, మీరు కూడా పర్చేస్ చేయండి, నేను చేశాను అని చెప్పేసి మన డీల్ ఛానల్లో పోస్ట్ చేశాను. చాలామంది పర్చేస్ అయితే చేశారు, నాకు మెసేజ్ చేశారు. సో మీరు కూడా పర్చేస్ చేస్తుంటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రైస్ రేంజ్లో. మీరు కూడా ఇట్లాంటి ల్యాప్టాప్ డీల్స్ కానీ, మొబైల్స్ కానీ, టీవీస్ కానీ డీల్స్ వచ్చినప్పుడు పర్చేస్ చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదైతే మిస్ కాకండి. మన డీల్స్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ప్రీమియం డీల్స్ ప్రో అండ్ టీఆర్టీ డీల్స్. మెయిన్గా ప్రీమియం డీల్స్ ప్రోలో జాయిన్ అవ్వండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేయను ఎక్కువ. నేను 1-2 డీల్సే పెడతాను, ఎక్సలెంట్ డీల్స్ అయితే పెడతాను. సో డేలో 1 or 2 డీల్స్, బెస్ట్ డీల్స్ పెడతాను. సో దట్ మిస్ అవ్వకుండా ఫస్ట్ వెళ్ళి అందులో జాయిన్ అవ్వండి. ఇట్లాంటి డీల్స్ మీరు లూట్ అయితే చేయొచ్చు. అండ్ ఈ పర్టికులర్ ల్యాప్టాప్ 37,000 కొన్న ల్యాప్టాప్ ఎలా ఉంది, Ryzen 7 ల్యాప్టాప్ అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్లీ మనం బాక్స్ కంటెంట్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి Ryzen 7 అని చెప్పాను కానీ ఏ బ్రాండ్ చెప్పలేదు. ఇది మీకు లెనోవో నుంచి లెనోవో థింక్బుక్ 15 అనమాట. ఇది మనకి Ryzen 7 ప్రాసెసర్తో వస్తుంది. సో ఫస్ట్లీ బాక్స్ అయితే మీకు ఇలా చూడడానికి ఉంటుంది. బాక్స్లో వచ్చేసి మనకి ఒక అడాప్టర్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు యూజర్ మాన్యువల్ ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి ఇదే ల్యాప్టాప్ లెనోవో థింక్బుక్ మీరు చూడొచ్చు. సో ఇలా అయితే ఉంటుంది. సో ఫస్ట్లీ ఈ ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ విషయానికి వస్తే మాత్రం ఇది మనకి డ్యూయల్ టోన్ ఫినిష్లో వస్తుంది. ఇక్కడ థింక్బుక్ దగ్గర అండ్ టాప్లో మీరు చూసినట్లయితే డ్యూయల్ టోన్ ఫినిష్లో వస్తుంది. చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ చాలా సాలిడ్గా అనిపిస్తుంది అన్నమాట మీకు చూడడానికి ల్యాప్టాప్ అయితే. సో ఎక్కడా కూడా డిజైన్లో అయితే మీకు ఇబ్బంది అయితే ఉండదు. లెనోవో బ్రాండింగ్ కానీ, థింక్బుక్ బ్రాండింగ్ కానీ ఓవరాల్గా మంచి లుక్ అయితే ఉంటుంది మీకు. అండ్ బెజల్స్ విషయానికి వస్తే మాత్రం వెరీ థిన్ బెజల్స్. సైడ్స్ వచ్చేసి టాప్లో మినిమల్ బెజల్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. బెజల్స్ అనేది ఆల్మోస్ట్ థిన్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాతకి డిజైన్లో భాగంగా వెంటిలేషన్ వెరీ ఇంపార్టెంట్. బాటమ్ ఎయిర్ ఇంటేక్ ఉంటుంది అన్ని ల్యాప్టాప్స్ లాగానే. హింజ్ దగ్గర మనకి ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది. దట్స్ ఇట్. సో అండ్ ఇక డిజైన్ల భాగంగా మాట్లాడుకుంటే ఇక్కడ మనకి పవర్ బటన్ ఏదైతే ఉంది, ఈ పవర్ బటన్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారనమాట. అట్ ద ప్రైస్ రేంజ్ ఆఫ్ 37,000. సార్ ఇట్స్ ఓకే. ఇప్పుడు రెగ్యులర్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 45,000 రూపాయలు ఉంది. 45,000 రూపాయల్లో Ryzen 7 ప్రాసెసర్తో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చారు. విచ్ ఇస్ ఎ వెరీ వెరీ గుడ్ థింగ్ 100%. సో యూజువల్గా 50-60,000 బడ్జెట్లో కూడా చాలా ల్యాప్టాప్స్, చాలా బ్రాండ్స్ స్కిప్ చేస్తున్నాయి. వీళ్ళ అదొక మంచి విషయం చేశారు. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం టోటల్ బిల్డ్ అంతా కూడా మీకు పాలికార్బోనేట్ బిల్డ్ అనమాట. బట్ స్టిల్ మీకు దీనికి మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ అయితే ఉంది. వాళ్ళు హీట్ అండ్ హెవీ హీట్లో అండ్ హెవీ కూల్ కండిషన్స్లో, డస్ట్ కండిషన్స్లో అన్నిట్లో టెస్ట్ చేశాక మాత్రమే వీళ్ళు మిలిటరీ స్టాండర్డ్ 810H అయితే ఇస్తారనమాట. ఆ స్టాండర్డ్తో వస్తుంది. సో దట్ మీకు బిల్డ్ క్వాలిటీలో పెద్ద డౌట్ అయితే లేదు. అండ్ హింజ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం హింజ్ క్వాలిటీ బాగుంది. బట్ థింగ్ ఏంటంటే ఎంతైతే స్ట్రాంగ్గా ఉందో అంత స్టిఫ్గా ఉందన్నమాట. సో మీకు కొంచెం ప్రెషర్ అయితే అప్లై చేయాలి. అంత ఈజీగా మీకు అయితే హింజ్ అయితే ఓపెన్ అవ్వదు. ప్రెషర్ అప్లై చేసి ఓపెన్ చేయాలి. దానికి తగ్గట్టుగానే అంత స్ట్రాంగ్గా హింజ్ క్వాలిటీ అయితే ఉంది. నాకు ఎక్కడ ఇష్యూ అనిపించలేదు. అండ్ ఫ్లెక్స్ అయితే ఉంటుంది కీబోర్డ్ ఏరియాలో అండ్ మీకు బాడీలో మాత్రం మీకు ఫ్లెక్స్ చూడడానికి అయితే ఉంటుంది. బట్ స్క్రీన్ ఫ్లెక్స్ మాత్రం పెద్దగా అయితే లేదు. చాలా స్టడీగా ఉంది స్క్రీన్ కానీ, టాప్లో కానీ మీకు ఫ్లెక్స్ అయితే అంతగా చూడడానికి అయితే లేదు. సో ఫ్లెక్స్ విషయంలో కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వెయిట్. ఇది మనకి 1.7 kgs వెయిట్తో వస్తుందన్నమాట. సో ఇట్స్ ఓకే, ఫైన్. ఈ మాత్రం 15.6 inches ల్యాప్టాప్కి 1.7 kgs నాట్ ఎట్ ఆల్ ఏ ఇష్యూ అని అయితే నా ఒపీనియన్. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది పోర్ట్స్ విషయానికి వస్తే రైట్ సైడ్ వచ్చేసి మనకి SD కార్డ్ రీడర్ ఉంటుంది. అండ్ USB 3.2 Gen 1 పోర్ట్ ఒకటి ఉంటుంది. అండ్ అలానే RJ45 ఉంటుంది. అండ్ కెన్సిల్టన్ లాక్ చూడడానికి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి 2 USB-C 3.2 Gen 2 పోర్ట్స్ అయితే ఇచ్చారు. ప్రైస్ వీళ్ళు ఇచ్చిన పోర్ట్స్ మీరు టాలీ చేసుకోండి. అండ్ ఫుల్ HDMI 2.1 ఇచ్చారు. అది కూడా మెయిన్ హైలైట్. అండ్ ఇంకోటి కూడా మనకి టైప్ A USB 3.1 Gen 1 పోర్ట్ అయితే ఇచ్చారన్నమాట. 3.2 Gen 1 పోర్ట్ అనేది. అండ్ అలానే హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అండ్ నోవో బటన్ అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు ఫర్ షూర్. అండ్ కీబోర్డ్ విషయానికి వస్తే పోనీ ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యారంటే దేర్ ఈజ్ ఆల్సో నో కాంప్రమైజ్. కీబోర్డ్ అనేది మీకు ఫుల్ సైజ్ విత్ డెడికేటెడ్ నంప్యాడ్ ఫుల్ సైజ్ బ్యాక్లైట్ కీబోర్డ్ అయితే వస్తుంది. కీస్ క్వాలిటీ బాగుంది. బట్ కీ సైజ్ కొంచెం పెంచుంటే బాగుందని అయితే నాకు అనిపించింది. కీ సైజ్ కొంచెం చిన్నగా అనిపించింది. అఫ్కోర్స్ వీళ్ళు ఫుల్ సైజ్ కీబోర్డ్ తీసుకొచ్చారు కాబట్టి, నంప్యాడ్ తీసుకొచ్చారు కాబట్టి తగ్గించి ఉండొచ్చు. ఇట్స్ ఓకే, వీ కెన్ అండర్స్టాండ్. బట్ స్టిల్ అంత కంఫర్ట్ అయితే మీకు వేరే ల్యాప్టాప్స్తో కంపేర్ చేస్తూ ఉండకపోవచ్చు. ఎందుకంటే కీస్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. పెద్ద మేజర్ ఇబ్బంది అయితే కాదు.
ఒకటి 2 రోజులు మీరు అలవాటు పడిపోతారు. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదండి. ఇక ట్రాక్ ప్యాడ్ విషయానికి వస్తే మాత్రం ట్రాక్ ప్యాడ్ ఒకటి ప్రెసిషన్ చాలా బాగుంది. యూజ్ చేసేటప్పుడు మీకు ఎవ్రీథింగ్ చాలా స్మూత్గా ప్రెసిషన్ యాక్యురేట్గా ఉంది. బట్ ట్రాక్ ప్యాడ్ సైజ్ నాకు కొంచెం ఇబ్బంది అయితే అనిపించింది. ట్రాక్ ప్యాడ్ సైజ్ కొంచెం ఇంప్రూవ్ చేయాల్సింది. అండ్ ట్రాక్ ప్యాడ్ పొజిషన్ కూడా కొంచెం మిడిల్లోకి తీసుకొస్తే బాగుండు అనేది అయితే నా ఒపీనియన్. అంతకు మించి నాకు ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ అయితే లేదు. సో కొంచెం పెద్దగా ఇచ్చి మిడిల్లో తీసుకొస్తే బాగుండేది. అండ్ ఇక డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం డిస్ప్లే ఒకటి ఖచ్చితంగా వీళ్ళు కాంప్రమైజ్ అయితే అయ్యారు. అదైతే నాకు అనిపించింది. ఇందులో వచ్చేసి మనకి 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే వస్తుందన్నమాట. యాంటీ గ్లేర్ డిస్ప్లే, 250 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. యూజువల్గా 250 నిట్స్ బ్రైట్నెస్ ఓకే. ఇండోర్లో నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు, బ్రైట్గానే ఉంది. బట్ అవుట్డోర్లో మీకు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. అవుట్డోర్లో మోస్ట్లీ యూజ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కువగా అవుట్డోర్లో యూజ్ చేస్తే మీకు ఈ ల్యాప్టాప్ అంత సెట్ అవ్వదు. లేదు మీరు ఇండోర్ కండిషన్స్లో యూజ్ చేస్తారనుకుంటే మాత్రం 250 నిట్స్ బ్రైట్ ఎనఫ్. బట్ కాకపోతే ఏదైతే ప్యానల్ యూజ్ చేశారో ప్యానల్ క్వాలిటీ అండర్ 40,000 ఆబ్వియస్లీ యాక్సెప్ట్ చేయొచ్చు. వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే రిమైనింగ్ థింగ్స్ అన్నీ కన్సిడర్ చేస్తే ఒకవేళ 50,000 రూపాయల పైన ఈ ల్యాప్టాప్ పర్చేస్ చేయాలంటే ఈ డిస్ప్లే క్వాలిటీ తోటి ఐ విల్ నాట్ సజెస్ట్. బట్ యాజ్ ఆఫ్ నో మాత్రం అండర్ 45 ఎగ్జాక్ట్గా మీకు 45,000కి వచ్చిన స్టెప్ టేబ్ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఆ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అయితే ఇచ్చారు. సో ఎందుకంటే నేను యూజువల్గా 70,000, 60,000, 50,000 చూస్తాను కాబట్టి అవి చూసి ఒకసారి చూస్తే డిఫరెన్స్ అనిపిస్తుంది. బట్ మీరు కొంటే మీకు ఆ డిఫరెన్స్ అయితే నాకు తెలిసి అయితే ఉండదు. సో అదైతే కొంచెం అనిపించింది. డిస్ప్లేలో ఒక 20% అయితే కాంప్రమైజ్ అయితే అయ్యారు. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ ఇక స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ నాకు బాగా నచ్చింది. స్పీకర్ క్వాలిటీ చాలా బాగుంది. ఒకసారి మీరు ఆడియో వినండి, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా, ఆడియో క్వాలిటీ అయితే బాగుంది. బేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ట్రెబుల్స్ ఏవైతే ఉంటాయో ట్రెబుల్స్ అనేవి చాలా బెటర్గా వస్తున్నాయి. ఆడియో క్లియర్గా ఉంది అండ్ లౌడ్గా ఉంది. ఫస్ట్లీ యూజువల్గా ఈ మధ్య ల్యాప్టాప్స్లో లౌడ్నెస్ తక్కువైపోతుంది, బట్ ఇందులో లౌడ్గా ఉంది. అండ్ ఇక పర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ ఇందులో పర్ఫార్మెన్స్ అనమాట. Ryzen 7 7730U అయితే యూజ్ చేశారు. Ryzen 7 7730U అనేది మరీ తోపు ప్రాసెసర్ ఏం కాదు. Ryzen 5 కంటే కొంచెం బెటర్ ప్రాసెసర్. ఎందుకంటే దీని టీడీపీ అనేది 15 వాట్స్ ఉంటుంది. అండ్ తినేదాన్ని బట్టే కదా అవుట్పుట్ వచ్చేది. 15 వాట్స్ టీడీపీ ఉంటుంది. అప్ టు 4.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. 8 కోర్స్ ఉంటాయి. అండ్ అలానే మనకి 16 థ్రెడ్స్ చూడడానికి ఉంటుంది. మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ అనేది ఇంటర్తో కంపేర్ చేస్తే కొంచెం డౌన్ ఉంటుంది. బట్ మల్టీ కోర్ ఓవరాల్గా మీరు మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేస్తారనుకుంటే మాత్రం ఖచ్చితంగా మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ కంపేర్ టు సింపుల్గా i5 1335Uతో కంపేర్ చేస్తే కొంచెం మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంటుంది. ఇందులో సింగిల్ కోర్లో అది స్లైట్ బెటర్గా ఉంటుంది. ఆబ్వియస్గా ఇవన్నీ పక్కన పెడదాం. 1335తో కంపేర్ చేస్తే మరి 1335 50,000 ఆర్ హయ్యర్ ప్రైస్ రేంజ్లో ఉంది. ఇది మనకి 45,000 ఆర్ బిలో ప్రైస్ రేంజ్లో వస్తుంది. కాబట్టి ఆ ప్రైస్ రేంజ్లో స్టిల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అఫ్ కోర్స్ Ryzen 7 క్యాపబిలిటీకి మన థింకింగ్ ఎక్కడో ఉంటుంది. ఓన్లీ బికాస్ ఆఫ్ ద అందుకని మనకి అలా అనిపించవచ్చు. కానీ బట్ ఓవరాల్గా మాత్రం నేను ఉన్నది ఉన్నట్టు కుల్లంకుల్లా చెప్తున్నా. ఈ ప్రైస్ రేంజ్లో మంచి పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. AMD Radeon గ్రాఫిక్స్తో వస్తుంది. ఒకసారి బెంచ్ మార్క్ చూడండి, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో Cinebench R23 స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో 1445 వస్తే, మల్టీ కోర్లో 7556 అయితే వచ్చింది. Geekbench 5 స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో మనకి 1373 వస్తే, మల్టీ కోర్లో 4607 అయితే వచ్చింది. అండ్ PC Mark 10 స్కోర్స్ ఇంట్రెస్టింగ్లీ ఇది కొంచెం బాగా వచ్చింది. 5456 అయితే వచ్చింది. సో ఈ స్కోర్స్ బట్టి మీకు అర్థమైంది కదా. సింగిల్ కోర్లో మీరు చూసినట్లయితే కొంచెం లోవర్ స్కోర్స్ కంపేర్ టు i5 13th జనరేషన్ 12th జనరేషన్తో కంపేర్ చేస్తే బెటరే. బట్ ఏదైతే మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ ఉందో ఇది స్టిల్ బాగుంది. ఇంకా అసలు ఈ ప్రాసెసర్ క్యాపబుల్, ఇది దగ్గర మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ మోర్ ఎవర్ దగ్గర 10,000 దగ్గరలో రావాలి. బట్ ఇంకా రాలేదు. ఇట్స్ ఓకే. ఇట్స్ ఎ U సిరీస్ ప్రాసెసర్. Ryzen 7 అయినప్పటికీ 7000 సిరీస్ అయినప్పటికీ ఇట్స్ ఎ U సిరీస్ ప్రాసెసర్. బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంటుంది. అందుకనే దీంట్లో కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. బ్యాటరీ బ్యాకప్ ఏదైతే వర్డ్ చెప్పానో గుర్తుపెట్టుకోండి. మీ బ్రెయిన్ బ్లాక్ అయిపోతుంది బ్యాటరీ బ్యాకప్ చెప్తే. ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్, అసలైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్యాటరీ బ్యాకప్ గురించి. అండ్ పర్ఫార్మెన్స్ అయితే డే టు డే యూసేజ్ కానీ, ఆఫీస్ పర్పస్ కానీ, స్టూడెంట్ పర్పస్ కానీ, ఎనీ సార్ట్ ఆఫ్ ఆఫీస్ అండ్ స్టూడెంట్ పర్పస్ హెవీ వర్క్కి ఇది ఆరామ్సే పనికి వస్తుంది. స్టూడెంట్స్ కానీ ఆఫీస్ కానీ నో ఇష్యూస్ ఎట్లా ఆరామ్సే మీరు తీసుకోవచ్చు. అండ్ వెన్ కమ్స్ టు వెబ్ కెమెరా క్వాలిటీ ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి 720p వెబ్ కెమెరా. ప్రైవసీ షట్టర్ అయితే ఉంటుంది, దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు మీకు అవసరం లేనప్పుడు. సో సేమ్ లైటింగ్ కండిషన్ ఇక్కడ మీకు వీడియో అయితే చూపిస్తాను. సో ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో అనేది మీకు వెబ్ కెమెరా నుంచి వస్తుంది. నా మాటలు కూడా మీకు మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో దట్ ల్యాప్టాప్ మైక్రోఫోన్ కూడా ఎలా ఉంది ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా వెబ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇంత హెవీ లైట్లో ఓకే పర్లేదు, బాగానే పర్ఫామ్ చేస్తుంది. కానీ మన డే లైట్లో అంటే యూజువల్గా మన ఇంట్లో ఒక ట్యూబ్ లైట్ వేస్తాం. ఇన్ని హెవీ లైట్లు పెట్టి నేను వీడియో షూట్ చేసినట్టు చేయం కాబట్టి ఆ టైంలో మాత్రం నాకు అంత గొప్పగా అనిపించలేదు. ఓవరాల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే ఇట్స్ ఏ యావరేజ్ వెబ్ కెమెరా. అండ్ ఇక అదర్ స్పెక్స్ విషయానికి వస్తే మాత్రం ఇందులో మనకి
8GB DDR4 ర్యామ్ అయితే యూజ్ చేశారు, 3200 MHz స్పీడ్ ర్యామ్. కావాలంటే మీరు దీన్ని అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు, అప్పుడు 16GB వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ 512GB NVMe SSD అయితే యూజ్ చేశారు. సో ఇది కూడా మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సామ్సంగ్ SSD యూజ్ చేశారు. ప్రైస్ కాంప్రమైజ్ అయినా కానీ వీళ్ళు బ్రాండ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు, కాంపోనెంట్స్ విషయంలో, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. సామ్సంగ్ NVMe SSD యూజ్ చేశారు. దీన్ని కూడా మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే అప్ టు 1TB వరకు అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. అప్గ్రేడబిలిటీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అది కూడా ఒక మంచి విషయం. అండ్ Wi-Fi 6తో వస్తుంది, Windows 11 హోమ్తో వస్తుంది. ఒకటి ఏంటంటే స్టూడెంట్స్కి ఆఫీస్ కావాల్సింది MS ఆఫీస్. ఆ MS ఆఫీస్ అని ఇందులో మీకు మిస్ అవుతుంది. మీరు ఆఫ్టర్ మార్కెట్ పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా మీరు ఏదేదో చేస్తారు మీకు తెలుసులేండి. సో అదైతే రావట్లేదు, అదైతే చూసుకోండి. ఒకవేళ అది ఇంపార్టెంట్ మీకు జెన్యూనే కావాలనుకుంటే మాత్రం దెన్ మీకు ఇది ఎక్స్టర్నల్గా మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది, MS ఆఫీస్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇక్కడ మ్యాజిక్, ఇక్కడ వీళ్ళు యూజ్ చేసింది 45 Wh బ్యాటరీ. 45 Wh బ్యాటరీ బ్యాకప్ ఇచ్చింది, నా బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది. నేను టెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ప్రతి ల్యాప్టాప్ 50% బ్రైట్నెస్ పెడతాను. అండ్ యూట్యూబ్ ఒక్కటి చూస్తే 7 hours కంటిన్యూస్గా వచ్చింది. 99 నుంచి 10% రావడానికి 7 hours పట్టింది, స్టిల్ 10% మిగిలింది. గుర్తుపెట్టుకోండి, మీరు యూట్యూబ్ విత్ 50% బ్రైట్నెస్, లేదు మీరు కొంచెం హెవీ వర్క్ చేస్తే 4 hours మినిమం వస్తుంది, 4 to 5 hours డిపెండ్ అపాన్ యువర్ వర్క్. సో విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఈ ప్రైస్ రేంజ్లో ఈ ల్యాప్టాప్ ఇంత బ్యాటరీ బ్యాకప్ ఇచ్చిందంటే గ్రేట్ అని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా వన్ వర్డ్కి చెప్పనా, దీన్ని మేము పర్చేస్ చేయొచ్చు. రైట్లో 45,000 ఉంది, నువ్వు ఎంత కొన్నావు మాకు అనవసరం, సరే వస్తే మేము కూడా కొనుక్కుంటాం తర్వాత సంగతి. ఇప్పుడు 45,000 ఉంది, 45,000కి ఇది బెస్ట్ ల్యాప్టాప్ అంటే ఎస్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ బెస్ట్ ల్యాప్టాప్. ఎలా మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది, మంచి డిజైన్తో వస్తుంది, అండ్ ఒక మంచి బ్రాండ్ నుంచి వస్తుంది, మంచి పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ బెటర్ బ్యాకప్ ఇస్తుంది. ఒకటి ఏంటంటే డిస్ప్లే నాట్ అప్ టు ద మార్క్. అంటే మీరు నోటీస్ చేయకపోవచ్చు, నేను ఇన్ని చూశాను కాబట్టి నేనైతే నోటీస్ చేశాను. సో మీకు అంత పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. డిస్ప్లే అనేది రెగ్యులర్గా 100% ఈ లెవెల్లో ఉంటే ఒక 20% కాంప్రమైజ్ అయ్యారు, 80% వరకు అయితే సాటిస్ఫై చేస్తుంది. డిస్ప్లే అనేది పెద్ద మ్యాటర్ కాదు, రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అన్నీ ఆలోచిస్తే ఆ ప్రైస్ రేంజ్లో 45,000కి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, స్ట్రైట్ అవే మీరు పర్చేస్ చేయొచ్చు. లెనోవో లాంటి బ్రాండ్ నుంచి 1 year వారంటీ ఉంటుంది, అండ్ ఎక్దమ్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ల్యాప్టాప్స్ డీల్స్ వస్తూ పోతుంటాయి కాబట్టి మన డీల్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. ఆల్రెడీ చెప్పాను కదా నేను, జాయిన్ అవ్వకపోతే ఇప్పటివరకు వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.